ఓ 70 ఏళ్ల వికలాంగ వృద్ధుడు నడవలేడు. వీపును మడతపెట్టిన ఓ దుప్పటి, దాన్ని నడుముకు బిగించి తువాలుతో కట్టుకొని చేతిలో ఓ సద్ది డబ్బా పట్టుకొని రోడ్డుపై కూర్చొని నడుస్తూ వెళ్తున్నాడు. అంతలోనే అటుగా వెళ్తున్న ఐఏఎస్ ఆఫీసర్ సౌమ్య పాండే అతన్ని చూసి తన కారును ఆ పక్కకు ఆపించి కారు దిగి ఆ ముసలాయన దగ్గరకు వెళ్ళింది. ఆ ముసలాయనను ఆపి ముసలాయన ముందు నేలపై కూర్చొని, తాత, ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అయితే వచ్చింది ఎవరో తెలియదు ఆ ముసలాయనకి. దాంతో, నేనా తల్లి, ఇదిగో ఈ ముందు కనిపిస్తుందే ఆఫీసు, అక్కడికే వెళ్తున్నా అని సమాధానమిచ్చాడు. దాంతో, ఎందుకు తాత, ఏం పని ఉంది ఆ ఆఫీసులో, ఎవరిని కలవాలి అక్కడ అని అడిగింది. దాంతో ఆ ముసలాయన, గత నెల రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానమ్మా, నేను నిల్చోలేను, నడవలేను, ఈ వయసులో ఏం చేయలేను, కనీసం అడుక్కోటానికి కూడా నా దేహం నాకు సహకరించట్లేదు, అందుకే అధికారులను కలిసి ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ను ఇప్పించమని కోరడానికి వెళ్తున్నా, కానీ నన్ను అధికారులను కలవటానికి అనుమతించట్లేదు అని చెప్పాడు ఆ వృద్ధుడు. ఆ వృద్ధుడి మాటలకు సౌమ్య పాండే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవును తాత, నీకు పింఛను వస్తుంది కదా, మరెందుకు అడుక్కోవటం అని అడిగింది. అప్పుడు వృద్ధుడు, ఎక్కడమ్మా, ఎన్నిసార్లు పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు, కనీసం ఆ ఎలక్ట్రిక్ సైకిల్ అయినా ఇప్పిస్తే బిచ్చమెత్తుకోనైనా బతుకుతా అని తన బాధలన్నీ చెప్పుకున్నాడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ కి. తన ఆఫీస్ బయట ఇంత జరుగుతున్నా తనకి అప్పటి వరకు తెలియలేదని గ్రహించిన సౌమ్య కళ్లల్లో బాధ. ఆ పెద్దాయన ముందే తన కిందున్న అధికారులందరినీ పిలిచి, ఈ తాత నెల రోజులుగా మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ ఎందుకు పట్టించుకోవట్లేదు అని నడి రోడ్డుపైనే తిట్టి పరువు తీసేసింది. ఈ తాత ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పించమని నెల రోజులుగా మన చుట్టూనే తిరుగుతున్నాడు, వెంటనే ఆయనకు ఆ సైకిల్ అందేలా చూడండి. అలాగే గవర్నమెంట్ నుండి ఏ పథకాలు అందట్లేదు ఈ తాతకి, పెన్షన్ దగ్గర నుండి గవర్నమెంట్ అందించే ప్రతి పథకానికి అర్హుడైన. వారం రోజుల్లో ఆ పెద్దాయన అన్ని సమస్యలు తీరిపోవాలి అని ఆదేశాలిచ్చింది. అదంతా చూసి నమ్మలేకపోయాడా వృద్ధుడు. ఇప్పుడు వరకు మాట్లాడింది సిడిఓ అధికారి అని తెలిసి షాక్ అయ్యాడు. సౌమ్య పాండే అధికారులకు ఆర్డర్ ఇచ్చి, ఇక మీ పని పూర్తయ్యేదాకా నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటా, మీరు ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకోండి, రేషన్, పింఛన్, మీరు కోరుకున్న ఎలక్ట్రిక్ సైకిల్ ప్రతి ఒక్కటి మీ ఇంటి ముందు వారం రోజుల్లో ఉంటాయని హామీ ఇచ్చింది. సౌమ్య పాండే అన్ని రోజుల తన కష్టాన్ని దేవతలా వచ్చి వారంలో తీర్చేస్తా అని హామీ ఇవ్వగానే ఆ ముసలాయన ఆనందంతో 2 చేతులెత్తి దండం పెట్టి, చల్లగా ఉండమ్మా అని దీవించి అక్కడి నుండి వెళ్లిపోబోయాడు.